ప్రపంచంతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవాలని భారత్ చూస్తోందని, అయితే అందుకు న్యాయమైన నిబంధనలు ఉండాలని కేంద్రం తెలిపింది. సొంత ప్రయోజనాలను కాపాడుకునేందుకు కట్టుబడి ఉండటం వల్ల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు నిష్పాక్షికంగా, న్యాయంగా, సమతుల్యంగా ఉండాలని భారత్ కోరుకుంటోందని స్పష్టం చేసింది. రైతులు, ఎంఎస్ఎంఈ, పాడి పరిశ్రమ, మత్స్యకారుల వంటి రంగాలను దృష్టిలో పెట్టుకుని భారత్ చాలా సున్నితంగా వ్యవహరిస్తుందని వెల్లడించింది. అందుకే ప్రపంచంతో వాణిజ్యాన్ని మరింత పెంచుకోవాలని భారత్ చూస్తోందని, కానీ అది పరస్పరం ప్రయోజనకరంగా ఉండాల్సిందే అని వివరించింది. ఆ దిశగా ఐరోపా సమాఖ్యతో పాటు ఇతర దేశాలతో ఇండియా వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని వాణిజ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత్పై అమెరికా 50% సుంకాలు అమలవుతున్న వేళ ఈ విషయంపై భారత్ మరోసారి తన వైఖరిని నొక్కి చెప్పింది. భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరం భారత్ ప్రపంచానికి ఎగుమతి చేసిన ఉత్పత్తుల్లో 20% ఒక్క అమెరికాకే వెళ్లాయి. ట్రంప్ నిర్ణయంతో చాలా రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. వారిని ఆదుకునేందుకు వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని సమగ్రమైన ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.